బాస్ రా రాగానే పార్టీ ఇచ్చింది. నిజంగా సూపర్ రా. ఏంట్రా అనుకున్నావు? నీకు ప్రమోషన్ వచ్చింది, ఎంజాయ్ చేయరా రే. హలో. హాయ్, ప్లీజ్ ఫోన్ పెట్టేకు ప్లీజ్. చెప్పు. చూడు, ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. ఐ మీన్, జరిగిన దానికి నేను సారీ చెప్పాలి, కానీ సారీ చెప్పేంత చిన్న తప్పు కాదని నేను చేసింది. హలో. ఇప్పుడు కూడా ఎందుకు చేశానంటే, నీతో ఎప్పుడు అనేవాడిని కదా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నా అని. అది వచ్చింది బంగారం. యాక్చువల్గా ఇది నీకు పెద్ద గ్రేట్ న్యూస్ ఏం కాదు, ఎందుకో నీతో షేర్ చేసుకోవాలనిపించింది. నీతో చెప్పకపోతే నా హ్యాపీనెస్ ఐ మీన్ కంప్లీట్గా అనిపించట్లేదు. హ్యాపీ బర్త్డే కార్తిక్. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. అసలు నువ్వు గుర్తుపెట్టుకోవడం. ఫ్రెండ్స్కి కాకపోతే ఇంకెవరికి గుర్తుంటుంది? సో వీఆర్ ఫ్రెండ్స్ నౌ. బంగారం నీకు మంచి ఫ్రెండే కదా. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే పార్టీ ఫ్రెండ్స్ డబుల్ ప్రమోషన్ ఒక్క రోజులో ఇన్నా. ఇది రివెంజ్ లా లేదు, రొమాన్స్ లా ఉంది. దెబ్బ పగిలిపోయేలా ఉండాలి కదా. ఎంత ఎత్తు పెంచితే అంత పైనుంచి తోసేయచ్చు. ఆహా, నాకెందుకు కార్తీక్ ని ఎక్కువసేపు నీ కళ్ళ ముందు పెట్టుకోవటానికే ఈ డబుల్ ప్రమోషన్ ఇచ్చా. షట్ అప్. నో వే. One minute. Excuse me. హలో. గుండెలు పగిలే దృశ్యం చూడాలనుకుంటే వెంటనే టెస్ట్ వస్తాకరా. నేను ఇక్కడ మీటింగ్ లో ఉన్నాను. శృతి డేటింగ్ లో ఉంది. నా మీద ఏడ్చావు కదరా, చూడు అది దాని క్యారెక్టర్. ఆ టచింగ్ ఏంటి, ఆ హగ్గింగ్ ఏంటి, అసలు మనం ఏంటి, మన సంప్రదాయం ఏంటి? అయితే నువ్వు హక్ చేసుకోవాలి లేదా నేను హక్ చేసుకోవాలి? మధ్యలో వాడేవడరా కందిపోయిన కందిరిగమో వేసుకుని. ఓ, నీ బాధ నన్ను హక్ చేసుకోవట్లేదని కాదనమాట, నిన్ను హక్ చేసుకోవట్లేదనా? అది కాదరా, మన లవర్ని పట్టుకుని వాడేవాడు. చంపేస్తామని లవర్ నావంటే ఎంత ప్లాన్ వేసావరా? నువ్వు అని కొడితే పాడైపోతావని తెలిసి నన్ను పిలిపించి గిల్లి నేను వాని కొడితే అది నన్ను చీకొడుతుందా? రేయ్, అది నీకు దక్కకుండా ఉండడం కోసం పంచాలైపోయిన పర్వాలేదా? నీ పని చెప్తా. అటెన్షన్ ఎవ్రీబడి. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మధు, తను శృతి, నా గర్ల్ ఫ్రెండ్. నాకే కాదు, ఇప్పుడు వాడికి కూడా. ఇక్కడున్న ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ అవుతుందేమో కానీ వాడికి మాత్రం కాదు. మిమ్మల్ని ఇటు తిరగండి సార్. మహాప్రభు, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. మొహన్ చేతి అమ్మా. హాయ్ శృతి, నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ గా నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను. నువ్వు వాడిని హక్ చేసుకో, కిస్ చేసుకో. పబ్లిక్ లో ఇబ్బందిగా ఉంటే పక్కకెళ్ళి చేసుకో. ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను. Idiot. రా అన్నయ్య. అన్నయ్య, బావగారండి, నా తప్పేం లేదండి. నా కార్తీక్ గారు ఎప్పుడు ఇరికిస్తుంటాడండి. రే ఓకే ఓకే కలుస్తానే. ఓకే పడరా నీకు బావా, నా చెల్లెట్లాగానే అవుతుందా పాగలుగా. ఓ గాడ్, టూ మచ్. ఏంటో బంగారం, ఇంత డిజాస్టర్ నా లైఫ్లో చూడలేదు. ఏ పని చేసినా రివర్స్ అయిపోతుంది. మధ్యలో ఆ మధుగాడు బలి. ఇట్స్ ఓకే, చల్తా హై. ప్యార్ మే ఐసా హోతా హై. ఏం ప్యారో బంగారం, నాకెందుకో ఈ అమ్మాయితో సెట్ కాదనిపిస్తుంది.
చూడగానే నచ్చిందన్న మాటే తప్ప మా ఇద్దరి మధ్యన ఎలాంటి కామన్ ఇంట్రెస్ట్ లేదు, వేవ్ లెంత్లు మ్యాచ్ అవ్వట్లేదు. ఫైనల్ గా చెప్పాలంటే నా బేజా ఫ్రై అయిపోతుంది ఇక్కడ. అలెస్ కాల్ పక్క. ఓకే బాయ్. ఫోన్లో ఇలా బిజీ అయిపోతే ఎలా బాస్? బాస్ ఏంటి మేడం? నన్ను మేడం అనొద్దు. కాల్ మీ శ్రావణి. ఓకే. కాఫీ? బాబాజీ చలో జీ. మర్చిపోవాలి కార్తీక్. శృతిని మర్చిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఈ పిక్చర్ని డిలీట్ చేయాలి. ఎస్, డిలీటెడ్. డివిషన్. ఇప్పుడు ఏం చేద్దాం? నెట్ ఉంది కదా. देख बाप छोड़ दे उसको मैं कौन हूं तेरे को मालूम जे आंटी मालूम तेरे को నో యాక్షన్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, రొమాన్స్ని రొమాన్స్తోనే కొట్టాలి. హాయ్ కార్తిక్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ నా మార్నింగ్. పెన్ డ్రైవ్ ఏమన్నా ఇక్కడ మర్చిపోయాను. నాకు కనపడలేదే. ఎక్కడ పెట్టాను? ప్రామిస్ గా నేనేం చూడలేదు. ఐషో ఎలా చూస్తామండి? అది సంస్కారం కాదు కదా. నేను చూడలేదు నిజంగా. హలో బంగారు, ఏంటి? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? చెప్తా విను. శృతి నుండి డిస్ట్రాక్ట్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను. అదేంటి? అదంతేలే. అలా అనుకున్నానా, ఏం చేయాలో తెలియక యూట్యూబ్ ఓపెన్ చేశా. అవి ఇవి చూస్తూ ఫైనల్ గా ఖుషి మూవీ ఫిక్స్ అయ్యాను. ఆఫీస్ అవర్స్ లో సినిమా చూస్తావా? సినిమా అంతా కాదు, ఇంటర్వెల్ సీన్ ఉందే, అదా చీర సీన్? అదే ఆ నడుం సీను. సిగ్గు లేదురా నీకు? దీనికేనా? ఇక్కడే ఉందో ట్విస్ట్. సరిగ్గా టైంకి మా బాస్ వచ్చింది. ఈ శృతి ప్రమోషన్స్ ఆ టెన్షన్ లో పడి సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, కానీ మా బాస్ ఉంది చూడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా బాస్ ముందు శృతి ఫెదర్. అక్కళ్ళు, ఆ బుగ్గలు, ఆ రింగులు జుట్టు, అబ్బో అంతే. అయితే మీ మేడంని చూసి శృతి ఆలోచనల నుంచి బయటపడుతున్నావా? ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మా బాస్ చీర కట్టుకొచ్చింది. వస్తే సేమ్ ఏంటి? సేమ్ ఖుషి ఇంటర్వెల్ సీన్ ఇక్కడ రిపీట్ అయింది. ఇడియట్. ఈడియట్ కాదు, ఖుషి. షట్ అప్. హే, అదేంటి అంత సౌండ్ వచ్చావు? ఏదో నీ నడుం చూసినట్టు. ఎవరి నడుమైనా నడుమే. చా, అలాంటప్పుడు ఎవడికి దొరికిన నడుం వాడు చూసుకోక వందలు పోసి భూమికి వెళ్ళి అని చూడడానికి ఎందుకు వెళ్తారమ్మా? ఏ నడుంకి ఉండాల్సిన కల్లా ఆ నడుంకి ఉంటుంది కాబట్టి. ఒక్కసారి వచ్చి మా బాస్ నడుం చూడు, అరుపులు కేకలు. ఒరే ఆప్తావా? సిగ్గులేని ఎదవా కనిపిస్తే చూస్తావా? ఇదిగో, ఇప్పుడు మనం కొట్టుకోవడానికి ఇది ఖుషి సినిమా కాదు. ఏదో శృతికి దూరం అవుదామని అనుకుంటే హెల్ప్ చేయడం మానేసి భూమిక పూర్ణంటే పులివేషం ఇస్తావేంటి? రైట్. నో, ఐల్ హెల్ప్ యూ. ఏం చేద్దాం? పెద్ద పెద్ద ఆశలేం లేవు. ఉంటే తప్పేంటి? పడాలిగా నువ్వు కూడా. ఆ? పడటం ఏంటి? అదే బయట పడాలిగా శృతి నుండి. ఓహ్ యా. నాకైతే ప్రస్తుతానికి తన నడుముని ఇంకా కాసేపు చూసేయాలనుంది. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐడియా. మే ఐ కమెంట్స్ రావని? యా, కమిన్. అదేంటి షేడ్స్ పెట్టుకున్నావు? నాకు కండ్ల కలక, కంజక్టివైటిస్. మరి ఇందాక పెట్టుకోలేదు? దూరం నుంచి కాబట్టి తెలియలేదు, ఇప్పుడు దగ్గర నుంచి చూస్తే తెలిసిపోతుంది, అందుకే ఈ షేడ్స్. ఓ
ఏం లేదు నాకు ఇచ్చిన ప్రాజెక్ట్లో కొంచెం డీప్గా వెళ్ళాలి. డౌట్స్ వస్తే మీ సిస్టంలో చెక్ చేసుకుందామని. ఓ షూర్ షూర్ ఆ, షూర్ ఇక్కడ కూర్చోవచ్చా? ఆఫ్ కోర్స్. థ్యాంక్స్. నాకు ఇంపార్టెంట్ పని ఉంది. డౌట్స్ ఏమన్నా ఉంటే పిలు. మరీ మంచిది. ఏంటి? అదే మీరు మీ పనిలో ఉంటే నేను నా పని కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఓకే. యా. నేను వాడికి టెంప్ట్ అయిపోతున్నానేంటి? వాడిని నేను కదా టెంప్ట్ చేయాల్సింది. మ్యాటర్ స్పీడప్ చేయాలి. ఇంత త్వరగానా? బాస్ అంటే ఇష్టం బాగుంటుంది అన్నావుగా, మధ్యలో ఎవరైనా రావచ్చు. ఆ మధుగాడ్లా. అమ్మో కరెక్టే. అందుకే మ్యాటర్ స్పీడప్ చేయి అంటున్నా. డిన్నర్ డేటో ప్లాన్ చేయి. యా. ఓకే. డేట్కి పిలవడానికి వచ్చి దిక్కులు చూస్తాడేంటి? ఏదైనా అడగాలా? యా. నో నో నో. వెళ్తాను. కార్తిక్, యా. ఈవినింగ్ నువ్వు ఫ్రీయా? ఫ్రీ. బోర్ కొడుతుంది. ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దామా? షూర్ షూర్. నువ్వు బిజీగా లేకపోతేనే. అదేం లేదు. అదే ఆలోచిస్తున్నాను. ఐ థింక్ ఐ కెన్ మేనేజ్. మేనేజ్ ఏమొద్దులే, ఇంకో రోజు ప్లాన్ చేసుకుందాం. అబ్బే అదేం లేదు. వెళ్దాం 6 ఫిక్స్. 6. కూల్.